ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము, పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. ఈ దినాలలో జరిగే వాటి విషయమై లేక రాబోయే కొద్ది దినాలలో జరగబోవు వాటి విషయమై అనేకులు పట్టింపు కలిగి ఉంటున్నారు. మనము ఎంతో తలంచి అశాశ్వతమైన వాటి కొరకు ప్రణాళికలను ఏర్పరచుకుంటున్నాము. దేవుని ప్రణాళికలు శాశ్వతమైనవి. ప్రస్తుతం మన అనుభూతికి సంతోషం కలిగించే వాటి విషయమై మనం ఎంతో మక్కువ కలిగి ఉంటున్నాము. దేవుడు మన జీవితాల కొరకు శాశ్వతంగా నిలిచి ఉండే ప్రణాళికను రూపొందిస్తున్నాడు. మన జీవితాలలో సామాన్యమైన సంతోషం అనుభవించాలంటే అశాశ్వతమైన మన జీవితానికి సంబంధించిన ప్రతి విషయంలో రూపొందించుకునే ప్రణాళికను కనిపెట్టి అనుదినము ఆయన నడుపుదలపై మనం ఆధారపడాలి. మనం దేవుని వెంబడించినప్పుడు ప్రస్తుతం మనకు శ్రేష్టమైన వాటి వద్దకు ఆయన మనను చేర్చుట మాత్రమే కాక శాశ్వతంగా మనకు మేలైన వాటిని ఆయన మనకు అనుగ్రహించును. మనం చూడలేని వాటిని, గ్రహించలేని వాటిని ఆయన చూడగలడు, గ్రహించగలడు. ఆయనను మనం నమ్ముకోవాలను. ఆయన నియమించిన సమయాన్ని మనం నమ్ముకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మన కొరకు ఏర్పరిచిన గంభీరమైన శాశ్వతమైన ప్రణాళికపై మన దృష్టి నిలిపినప్పుడు మనం అనుకున్న రీతిగా కొన్ని విషయాలు జరుగుట లేదని చింతించుట మానివేస్తాము. కాబట్టి అనవసరమైన హేతుబంధమైన బాధలను మాని నీ కొరకై వేచి ఉన్న దేవునిచే ఏర్పరచబడిన అందమైన, సామాన్యమైన, శక్తివంతమైన జీవితమును సంతోషముతో అనుభవిద్దాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.